వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రజెంట్ జూన్ మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వీటి గురించి ఈ రోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఉమా గారు, ఎస్పెషల్లీ గ్రహాలు మనకి మంత్ వైజ్గా ఇయర్ వైజ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ జూన్ మాసంలో గ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. గ్రహ సంచారాన్ని కనుక మనం గమనిస్తే ఆల్రెడీ మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శనైశ్వరుడు అనేటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచారం జరగడము, రీసెంట్గానే రాహు కేతుల యొక్క ట్రాన్సిట్ అనేటువంటి జరిగింది. రాహు కుంభంలోకి సంచారం అవ్వడము, కేతు ఏమో సింహంలోకి సంచారం జరగడం జరిగింది. మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుడు మిథున రాశిలోకి సంచారం ప్రారంభం అనేటువంటిది అయ్యింది. అంటే వృషభంలో నుంచి మిథునంలోకి అయ్యారు. జూన్ 15వ తారీఖు వరకు కూడా రవి అనేటువంటి ప్లానెట్ వృషభంలో సంచారం చేస్తుంటే జూన్ 15వ తారీఖు దగ్గర నుంచి మిథునంలోకి ఆయన సంచారం అనేటువంటిది జరుగుతుంది. అలాగే జూన్ 6వ తారీఖు దగ్గర నుంచి బుధగ్రహం అనేటువంటిది మిథునంలోకి సంచారం జరుగుతుంది. అంటే జూన్ 15వ తారీఖు దాటిన తర్వాత రవి, బుధ, గురు అనేటువంటి 3 ప్లానెట్స్ కూడా మిథునంలో ఉంటాయని అర్థము. జూన్ 6వ తారీఖు వరకు కుజగ్రహము అంగారకుడు కర్కాటకంలో సంచారం చేస్తూ ఉంటే జూన్ 6వ తారీఖు తరువాత కుజుడు సింహంలోకి సంచారం చేస్తూ ఉంటారు. ఆయన అక్కడికి ట్రాన్సిట్ అవుతున్నారు. అయితే శుక్రగ్రహ సంచారం అనేటువంటిది ఈ మాసం అంతా కూడా మేషరాశిలో సంచారం జరగడం విశేషము. ఇది ప్రస్తుతానికి జూన్ మాసం యొక్క గ్రహ సంచారము. జూన్ మాసంలో ధనుసు రాశి వారికి విద్యాపరంగా, వైద్యపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, ఆర్థికంగా ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ధనస్సు రాశి వాళ్ళకి తప్పకుండా ప్రతి ధనస్సు రాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. మీ తెలిసినటువంటి ధనస్సు రాశి వాళ్ళకి కూడా షేర్ చేయండి. జరిగినటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు జరగబోతున్నటువంటి జూన్ మాసానికి సంబంధించిన సంచారాన్ని కానీ గమనిస్తే చాలా అద్భుతమైన పరిణామములు, శుభ సూచకములన్నీ కూడా చాలా బాగా కనబడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు గురుబలం అనేటువంటిది పెరగడము, తరువాత గ్రహాలన్నీ కూడా ఈ జూన్ మాసంలో అద్భుతంగా యోగించడం అనేటువంటిది మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ని తీసుకురావడము, ఒక అభివృద్ధి అనేటువంటి తీసుకురావడము, ఒక్క ఆలోచనతో మీ లైఫ్లో చేంజెస్ రావడానికి అవకాశములు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పచ్చు. మేజర్గా మనం సంచారాన్ని, గ్రహ సంచారం ద్వారా స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే 3వ స్థానంలో రాహుగ్రహ సంచారం అద్భుతంగా యోగిస్తూ ఉంది. చిన్న చేతి వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి చిరు వ్యాపారస్తులకైనా, పెద్ద వ్యాపారం చేసేటువంటి వాళ్ళకైనా, లేదా ప్రతిరోజు ఎంతో కొంత దూరం ట్రావెల్ చేసి 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో వెళ్ళి అక్కడ పని చేసుకుని ఆ పని ద్వారా వచ్చేటువంటి డబ్బుని, అంటే ప్రతిరోజు ట్రావెలింగ్ ద్వారా స్మాల్ ట్రావెలింగ్స్ చేస్తూ పనిచేసేటువంటి ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా అద్భుతంగా మీకు అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి ఇక్కడి నుంచి చూస్తారు. వ్యాపారస్తులు కానీ ఎవరైనా అవ్వచ్చు. అయితే 5వ స్థానంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది అద్భుతంగా యోగిస్తుంది. మీరు సినిమా రంగంలో పనిచేస్తున్నా, సినిమా అవకాశాల కోసం చూస్తున్నా, నాటక రంగంలో కానీ ఏ రంగంలో అయినా, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో వ్యవహారం చేసేటువంటి వాళ్ళైనా, లలిత కళల్లో మీ యొక్క వ్యవహారం బాగుండాలనుకునేటువంటి వాళ్ళైనా, ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎక్కడ మీరు వర్క్ చేస్తున్నా శుక్రబలం అనేటువంటిది అద్భుతంగా యోగించడం వలన ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేటువంటి కనబడతాయండి. అంటే అవకాశాలు పెరుగుతాయి, పరిస్థితులు వీళ్ళకి కాలం కలిసి రావడము అనేటువంటిది శుక్రబలం పెరిగిన తర్వాత వీళ్ళు చూస్తారు. ఆ కంఫర్టబుల్ లైఫ్ కానీ, ఆ సుఖాన్ని అనుభవించడం కానీ ఖచ్చితంగా వీళ్ళకి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా ఖచ్చితంగా విజయాన్ని పొందేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. అయితే 6వ స్థానంలో రవిగ్రహ సంచారం అనేటువంటిది 15వ తారీఖు వరకు కూడా అద్భుతంగా యోగిస్తోంది. 15వ తారీఖు వరకు ఎవరైనా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, రాజకీయ పరంగా గుర్తింపు కోరుకుంటూ ఉన్నా 15వ తారీఖు లోపు చాలా బాగుంది. 15వ తారీఖు తర్వాత రవి బలం కాస్త తగ్గుతుంది. అయినప్పటికీ కూడా 15 లోపులోనే చాలా మంచి రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారు. అయితే 7th హౌస్లో బుధుడు, గురుడు ఇద్దరు కూడా యోగిస్తున్నారు. దీని మూలాన వ్యాపారం చేసేటువంటి వాళ్ళు మల్టీ సోర్స్ ఇన్కమ్ మీద, స్టాక్ మార్కెట్ మీద, షేర్ మార్కెట్ మీద ప్రయత్నం చేసి అక్కడ లాభాలు కోరుకునేటువంటి వాళ్ళు, లేదా వివాహం కావట్లేదని కోరుకునేటువంటి వాళ్ళు, సంతానము కలగట్లేదనేటువంటి బాధపడేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ మాసంలోనే శుభవార్త వినేటువంటి అవకాశములు కనబడుతూ ఉన్నాయి.
అద్భుతమైనటువంటి బిజినెస్ చేస్తారు, అద్భుతమైన ధనాన్ని చూస్తారు, అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి పరిస్థితులను కూడా వీళ్ళు చూస్తారు. అయితే మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహ సంచారాన్ని చూస్తే మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి అర్ధాష్టమ శని నడవడం మూలాన 4వ స్థానంలో శనైశ్వర సంచారం మూలాన పనులన్నీ కూడా జాప్యం అవడం అనేటువంటి జరుగుతుంది. డబ్బులు వస్తాయి, లేట్ అవుతుంది. సంతానం కలుగుతుంది, ఆలస్యం చేస్తాడు శని భగవానుడు. వివాహం కుదురుతుంది, అవడానికి ఆలస్యం చేస్తాడు. ఏదో ఒక ఆటంకాన్ని క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా శని భగవానుడు ఇచ్చేటువంటి ఆటంకములు. దీని మూలాన శని దోషం తొలగిపోవడానికి తప్పకుండా మీరు తిరుమల క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. లేదా ప్రతి శనివారము తైలాభిషేకం శనికి చేయించడము, శివ ఆరాధన ఎక్కువగా చేయడము, లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా శని యొక్క ప్రభావం నుంచి తప్పించుకుంటారు. ప్రతి విజయాన్ని అనుకున్న సమయంలో పొందేటువంటి అవకాశములు దానివల్ల కలుగుతాయి. అయితే 9వ స్థానంలో కేతుగ్రహ సంచారము. బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బులు బయటికి ఇవ్వడం కానీ లేదా అప్పు పుచ్చుకోవడం కానీ అస్సలు చేయొద్దు. ఎవరికైనా సహాయంగా కూడా డబ్బులు ఇచ్చినా తిరిగి వచ్చేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. అయితే తండ్రి యొక్క ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ధనుస్సు రాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా తండ్రి గారి యొక్క ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. 9వ స్థానంలోనే కుజగ్రహ సంచారం అనేటువంటి అంతగా అనుకూలించట్లేదు. మేజర్గా భూ వివాదాల్లో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ, లిటిగేషన్స్లో కానీ, ఆర్ లేదనుకుంటే కలహాలు తగాదాల్లో కానీ ఇరుక్కోకుండా చాకచక్యంగా లౌక్యాన్ని ప్రదర్శించి ఎక్కడ ఏ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో అలా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ధనుస్సు రాశి వాళ్ళకి అద్భుతమైన యోగం కనబడుతోంది. పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా ముఖ్యము. మీ పర్సనల్ చార్ట్లో యోగము బాగుంది అనుకుంటే ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తే అద్భుతమైనటువంటి స్టేజ్కి ఆ స్థాయిని మీరు చూస్తారు. సో ఎవరైనా ఇంకా శుభ ఫలితాలు చూడాలి అనుకుంటే శని యొక్క దోషం తొలగిపోవడం కోసం మాత్రమే శనికి తైలాభిషేకములు, నువ్వుల దానం చేయడము, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయడం లాంటివి చేయండి. ఈ మాసంలో అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇది మధ్యలో యాడ్ చేసుకోండి. ధనస్సు రాశి వాళ్ళకి 9వ స్థానంలో కేతు కుజుడు ఉండడం మూలాన ఏంటి అంటే ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఎలా అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఓకే, కానీ ఇక్కడ కేతువు కుజుడు అనేటువంటి ఆయన ఏం చేస్తూ ఉంటారంటే అప్పుల విషయంలో అంటే మీ డబ్బుని ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితిలో క్రియేట్ చేస్తారా, తిరిగి వస్తాయా లేదా అనేటువంటి ఒక భయము కానీ, ఒక యాంగ్జైటీ ఇష్యూ కానీ, ఒక తగాదాన్ని కానీ, ఒక కలహాన్ని కానీ క్రియేట్ చేసేటువంటి అవకాశములు ఉంటాయి. సో వాటికి తావివ్వకుండా జాగ్రత్త పడండి. ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. సుబ్రహ్మణ్య దర్శనము, ఏదైనా ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి దర్శనమో, అభిషేకమో, శ్లోక పారాయణో, స్తోత్ర పారాయణో చేయడం మూలాన కుజ కేతువుల యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఉమాగారు, మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా ఇంకా పర్సనల్ చార్ట్ చూపించుకొని వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించి రెమెడీ చేపించుకోవాలి అంటే ఎలా ఉంటుంది? మనము ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి అన్నీ కూడా గోచార అంశములండి. కొంతమందికి గోచారం ఎంత శుభప్రదంగా ఉన్నప్పటికీ కూడా పర్సనల్ చార్ట్లో కొంతమందికి కొన్ని దోషాలు ఉంటాయి. సూర్య పితృదోషం కావచ్చు, కాలసర్పదోషము కావచ్చు, లేదా కర్మదోషము కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి దోషాలు కర్మ వల్ల సంభవిస్తాయి కాబట్టి ఆ కర్మ అనేటువంటిది వీళ్ళని ముందుకు తీసుకువెళ్ళనివ్వదు. ఏ పనిని కూడా జరగనివ్వదు. ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎదగలేరు, అప్పులు పాలవ్వడం, ఇవన్నీ చాలా కనబడుతూ ఉంటాయి. పర్సనల్ చార్ట్లో ఎప్పుడైతే మీరు చూసుకుని ఆ తగినటువంటి శాంతి పూజలు ఆచరించడమో, గోచారంతో సహా పర్సనల్ చార్ట్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడమో ఖచ్చితంగా చేయాలి. అలాంటివి చేసినప్పుడే మీ అభివృద్ధి అనేటువంటిది ఆగకుండా ముందుకు వెళ్తుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఏదైతే మీ సమస్య కానీ మీ కోరిక కానీ ఉందో దానికి అనుగుణంగా ఆ యోగం ఉందా లేదా అనేటువంటిది చూసి, ఒకవేళ అలాంటి దోషములు ఏవైనా ఉంటే కనుక తగినటువంటి శాంతి పూజలు మీతో ఆచరింపచేసి, లేదా ఆ శ్లోకపారాయణ ఆ మంత్రజపం మీతో చదివించి ఆ దోషము తొలగించేలా చేసి దైవానుగ్రహం పొందేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.